హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి, సేమియా పాయసం అంటే చిక్కబడకుండా ఇలా పల్చగా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్ ప్రాసెస్. అందరు చేసే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అంటే అందులో ఒక్కటి వేసామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, దీనికోసం ముందుగా ఒక గంజు పెట్టుకొని ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. నెయ్యి తినని వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఒక కప్ నిండా సేమియా తీసుకొని ఫ్రై చేసుకోండి నెయ్యిలోనే. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే నెయ్యిలో మనము ఇలా ఫ్రై చేస్తే. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కాచి చల్లార్చుకున్న మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండే పాలు దీంట్లో పోసుకోండి. అంటే ఇలా పాలు పోయడం వల్ల అంటే చాలామంది పగిలిపోతాయి అంటారండి. అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదండి. ఇలా కొద్దిగా కాస్తంత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పాలు పోసుకున్నారంటే సరిపోద్ది. మరీ హాట్గా ఉంటే సేమియా అనేది ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. అలా అంటే మరీ హాట్గా పోయడం వల్ల తొందరగా కుక్ అయిపోద్ది కాబట్టి చిక్కబడిపోద్దండి. ఒకసారి చూడండి, ఇలా అడగంటకుండా కలుపుకొని దీంట్లోనే ఇలాచీ లేదా ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు షుగర్ వేసుకోండి. నేను ఇక్కడ మాత్రం కప్పున్నర షుగర్ వేస్తున్నానండి, టీ కప్ నిండా. అంటే నార్మల్గా అంటే మరీ ఎక్కువ అద్దు తీపి అనుకునే వరకు కప్ వేసుకోండి. కాస్తంత స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకు కప్పున్నర వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి. దీంట్లో ఈ ఒక్కటి మాత్రం తప్పకుండా వేసుకోండి. అంటే సింపుల్గా అప్పటికప్పుడు చేసేటప్పుడు మాత్రం కాస్తంత కుడుక పొడి వేసుకోండి. అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఇంకొక లెవెల్ పెంచుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఏం వేసినా వేయకపోయినా ఇలా కుడుక పొడి వేసారంటే అంటే ఫ్రెష్ది అప్పుడే తురుముకొని వేసుకోండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని చూసారు కదా, ఇలా పొంగు వస్తుంది కదండి. ఇలా పొంగు వచ్చేటప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఇలా కట్టేసిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాతనే సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు నెయ్యి తినే వాళ్ళైతే లాస్ట్లో కూడా మనము స్టవ్ కట్టేసేటప్పుడు ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో పాటు గంట కొట్టండి. అంటే మీకు ఎవరికన్నా అంటే నా రెసిపీ కనుక నచ్చితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి, అన్నీ హోమ్ మేడ్ రెసిపీసే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్.